మహాభాగవతంలో రాధ పాత్ర లేదంటారు. మరి ఎక్కడుందో చెప్పండి. నిజమే, భాగవతంలో రాధ లేదు. శ్రీకృష్ణుని భార్యగా రుక్మిణీదేవికే మనం పట్టం కడతాం. తమిళ సాంప్రదాయంలో నీలాదేవి శ్రీకృష్ణుని పట్టపు దేవి. అయితే ఉత్తరాది అంతటా రాధకే హారతి పడతారు. రాధేశ్యం అంటూనే ఒకరినొకరు పలకరించుకోవడం అక్కడి ప్రజలకు అలవాటు. రాధే రాధే అంటూ వారు తన్మయులై భజనలు చేస్తారు. బ్రహ్మవైవర్త పురాణంలో రాధ ప్రస్తావన ఉంది. ద్వాపర యుగంలో రాక్షస రాజులు చాలా మంది ప్రజలను పీడిస్తూ ఉంటే భూమాత భరించలేక బ్రహ్మతో మొరపెట్టుకుంది. అప్పుడు బ్రహ్మ భూదేవిని, మహేశ్వరుని, నారాయణుని వెంట పెట్టుకుని గోలోకం వెళతాడు. అక్కడ రాసమండలంలో రాధతో విహరిస్తున్న శ్రీకృష్ణ పరమాత్ముని దర్శించి స్తుతిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడే అందరికీ చిరునవ్వుతో అభయమిచ్చి తాను ద్వాపరాంతంలో గోకులంలో అవతరిస్తానని, అలాగే దేవతలందరూ గోపాలురుగా, యాదవులుగా జన్మిస్తారని, వృషభానుని కుమార్తెగా రాధ, మహాలక్ష్మి భీష్ముకుని పుత్రికగా రుక్మిణి జన్మిస్తారని చెబుతాడు. ఇది బ్రహ్మవైవర్త పురాణంలోని రాధాకృష్ణుల గాథ. భాగవతంలో రాధ ఊసే లేదు. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.